Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel నంద్యాల. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్నికల ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. సిపిఎం దొడ్డిదారిన అమలు చేస్తున్న పౌరసత్వ చట్ట సవరణను వ్యతిరేకించాలని పిలుపు. ఎస్ఐఆర్ ను వ్యతిరేకిస్తూ గాంధీ చౌక్ సెంటర్లో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పి వెంకటలింగం అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి డి లక్ష్మణ్, పార్టీ సీనియర్ నాయకులు తోటమద్దులు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లా నరసింహ, కె మహమ్మద్ గౌస్, మౌలాలీలతో పాటు పట్టణ కమిటీ సభ్యులు జైలాన్, గోపాల్లతో పాటు ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు 60 మంది పాల్గొనడం జరిగింది. వ్యతిరేకించండి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను. వ్యతిరేకించండి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను. వ్యతిరేకించండి అక్రమ డబ్బు మొత్తం కూడా ప్రజలకు వెదజల్లి ఎన్నికల్లో గెలిచే పద్ధతుల్లో రాజకీయ పార్టీలు ప్రయత్నం చేశాయి. కానీ ఈరోజు అన్నిటికంటే సులువైన పద్ధతి తమకు వ్యతిరేకమైనటువంటి ఓటర్లన్నీ మొత్తం లిస్టులోంచి తొలగించడం, తమకు అనుకూలమైనటువంటి ఓటర్లను అక్రమ పద్ధతుల్లో దీంట్లో తీసుకొచ్చే పద్ధతుల్లో ప్రయత్నం చేయడం సులువైన పద్ధతిగా బీజేపీ ప్రయత్నం చేసింది. అందుకోసమే బీజేపీ తొలి 5 సంవత్సరాల్లోనే ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలు చేయకపోయినా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నా ఎట్లా గెలుపొందుతుందంటే ఈ పద్ధతుల్లో ఎన్నికల్లో అక్రమాలు చేయడం ద్వారా తమపై అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి ప్రజల యొక్క ఓట్లను తొలగించి తమకు అనుకూల ఓట్లను చేర్చడం ద్వారానే ఈరోజు బీజేపీ లబ్ధి పొందుతుంది తప్ప ప్రజా అభిప్రాయం మేరకు లేదా ప్రజలు బీజేపీ మన్ననలు పొంది ఆ పద్ధతిలో ఓట్లు పొందలేదని చెప్పి దీనికి అర్థమవుతా ఉంది. ఈరోజు బీజేపీ ఒకవైపు మతం పేరు మీద విద్వేషం రెచ్చగొడుతూ మరోవైపు పరోక్షంగా ప్రత్యేక ఓట్ల జాబితా సమగ్ర సవరణ పేరు మీద ఈరోజు పౌరసత్వాన్ని అమలు చేసే పద్ధతిలో ప్రయత్నం చేస్తా ఉంది. ఈరోజు మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో 1,26,00,000 ఓట్లు ఈరోజు పోలింగ్ రోజే జమ చేసే పద్ధతుల్లో బీజేపీ ప్రయత్నం చేసింది. అంటే పాత జాబితా ఏదైతే సర్వే చేశారో వాటన్నిటిని క్లించ్ చేశారో, ఇన్ని వేల ఓట్లు, ఇన్ని లక్షల ఓట్లని. ఆ తర్వాత 2-3 రోజులు పోలింగ్ ఉండే సందర్భంగా అదనంగా ఒక్కొక్క నియోజకవర్గంలో 70,000 ఓట్లు, 50,000 ఓట్లు, 1,00,000 ఓట్ల ప్రాతిపదికన ఈరోజు దేశవ్యాప్తంగా ఓట్లు ఎక్కించే ప్రయత్నం చేశారు. ఎన్ని దొంగ ఓట్లు ఎక్కించినప్పటికీ మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఈ బీజేపీ 240 స్థానాలుగా పరిమితం చేసిన పరిస్థితి. ఒకవేళ ఈ అక్రమ పద్ధతుల్లో ఓటర్లను ఎక్కించకపోయింటే 100 మార్కు కూడా బీజేపీకి దాటదని తెలిసే బీజేపీ అక్రమాలకు ఈరోజు తెరలేపారు. 1,26,00,000 ఓట్లంటే దాదాపు 150 నుంచి 200 లోక్సభ స్థానాల్లో ఆ పద్ధతిలో ఓట్లు ఎక్కించే పద్ధతిలో ప్రయత్నం చేశారు. అట్లా దేశవ్యాప్తంగా ప్రతి పోలింగ్ బూత్ లో 10 నుంచి 30% దొంగ ఓట్లు ఎక్కించే పద్ధతుల్లో ఈవీఎంలు కూడా అనేక రకాల తప్పులకు పాల్పడిందని చెప్పి అనుమానాలు వ్యక్తం చేసిన స్థితికి ఈరోజు ఉంది. సిపిఎం పార్టీగా మరి ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనేటువంటిది ప్రస్తుతం బీహార్ లో చేపడతా ఉంది. అక్కడ బీహార్ లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఈ ప్రత్యేక సమగ్ర సవరణ అనేటువంటిది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని చెప్పేసి పూనుకుంది. మరి ఇప్పుడే ఎందుకు వచ్చింది ఈ రోజు ఎన్నికల కమిషన్ కు ఈ ఆలోచన అనేటువంటిది
మేము ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తా ఉన్నాం. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మరి అనుకున్నటువంటి స్థానాలు సాధించలేక అత్యవసర మెజార్టీతో ఇతర పార్టీల మద్దతుతో అధికారం చేపట్టింది. ఇక బీజేపీకి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనేటువంటి ఆలోచనతో బీజేపీని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళందరినీ ఓటర్ల లిస్టు నుంచి తొలగించ ఇంటెన్సివ్ రివిజన్ ను ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పేసి ఈసీ ప్రకటించడాన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే బీహార్ లో అధికారంలోకి రావడం కోసము దొంగ ఓట్లు దాదాపు 65 లక్షలకు పైగా ఎక్కించడము, కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం అనేటువంటిది చాలా సిగ్గుచేటు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి మోడీ ప్రభుత్వము నిఘా సంస్థలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వాటి ద్వారా ఏ విధంగా అధికారంలోకి రావాలనే కాన్సన్ట్రేషన్ తప్ప ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఆలోచన లేదు. ముఖ్యంగా బీహార్ లో అధికారం మాకు రాదు, మొన్ననే చావు తప్పి కన్నులొట్టుపోయే విధంగా అధికారంలోకి ఇతర పార్టీలను కలుపుకొని వచ్చినాము. ఈసారి రాష్ట్రాల్లో కూడా మేము కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏ విధంగానైనా ఈసీని అడ్డు పెట్టుకొని దొంగ ఓట్లు ఎక్కించి ఎవరైతే అనుకూలంగా లేరో వారి ఓట్లను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈసీకి దిశానిర్దేశం చేయడం ద్వారా ఈ రోజు 65 లక్షల ఓట్లు అయినా ఎక్కువ దొంగ ఓట్లు ఎక్కించారని చెప్పేసి సాక్షాత్తు ప్రతిపక్ష సభ్యులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అయినా కూడా ఈ రోజు ఈసీ నియంతృత్వము వహించడం అనేటువంటిది చాలా దుర్మార్గము. దీన్ని వెంటనే వ్యతిరేకిస్తున్నాము. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.